నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా 20 రోజులే ఉంది ఎలక్షన్స్. సో అప్పుడే పందేలు కూడా కట్టేస్తున్నారు. ముఖ్యంగా ఒక 5-6 స్థానాలకైతే ఖచ్చితంగా పోటీ పడుతున్నారు కొంతమంది బెట్టింగ్ రాయలు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బెట్టింగ్ రాయిలు, సో అటు క్రికెట్ని ఎలానో ఇప్పుడు ఎన్నికలు అంటే ప్రతి దాని మీద కట్టేస్తారు, ఇది అని ఏం లేదు. సో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ కూడా బెట్టింగ్ రాయిలు ఊపందుకున్నారు. 20 రోజులే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 5-6 స్థానాలకి ముఖ్యంగా బెట్టింగ్ బాగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో అవి ఏవే స్థానాలు అయి ఉండొచ్చు, ఎందుకు అంత బెట్టింగ్ పెట్టేంత పరిస్థితులు వచ్చాయంటారు? మెయిన్గా ఇప్పుడు లోకేష్ గారి సీటు, హాట్ సీటు మంగళగిరి, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, ఇటు చంద్రబాబు నాయుడు గారిది కుప్పం, ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా మన కడప ఎంపీ సీటు, ద ఫైట్ బిట్వీన్ షర్మిల అండ్ అవినాష్ రెడ్డి. సో ఇది మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఈ మధ్య ఒక ఐ థింక్ 1 వీక్ 4-5 డేస్ బ్యాక్ ఈ నేషనల్ మీడియా ఆల్మోస్ట్ 11 ఛానల్స్ ఆల్ మొత్తం మీకు నేషనల్ మీడియాలో ఒక బాగా ప్రఖ్యాతిగాంచిన పేరున్న ఈ 11 ఛానల్స్ ఈ యొక్క ఎన్డీఏ కూటమికి అంటే ఓవరాల్గా మొత్తం ఇండియా అంతా చేశారన్నమాట. ఇండియా అంతా కూడా ఎంపీ సీట్స్ గురించి చేసినప్పుడు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే ఈ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉందో వీళ్ళకే ఎడ్జ్ ఉందని చెప్పి, సో మినిమం 17 సీట్స్ నుంచి మ్యాక్సిమం 23 సీట్లకి వాళ్ళు ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. సో అంటే ఆల్మోస్ట్ మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఎంపీ సీట్లు ఎడ్జ్ ఉందంటే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే సీట్లు ఉన్నట్టే కదా. సో అది వెరీ కామన్. ఎప్పుడైతే ఇది అనుకూలంగా ఈ యొక్క ఎన్డీఏకి అనుకూలంగా ఈ యొక్క సర్వేలు వచ్చినాయో అప్పటి నుంచే వీళ్ళందరూ యాక్టివ్ అయిపోయారు. సో ఇప్పుడు యాక్టివ్ అయిపోయి ఈ బెట్టింగ్ ఈ 19 వాళ్ళంతా కూడా ఇప్పుడు దే ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా. సో రకరకాలుగా ఇప్పుడు ఎవరైతే ప్రముఖులు ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో ఇట్లన్నిటి మీద కూడా సో అది కూడా ఒక బెట్టింగ్. 1,00,000 మెజార్టీ వస్తుందా, 50,000 వస్తుందా, 60 వస్తుందా, 70 వస్తుందా, రకరకాల బెట్టింగ్స్. ఇప్పుడు సాధారణంగా నేను ఒకసారి ఒక ఆయన చెప్తే విన్నాను, ప్లస్ చదివాను కూడా. క్రికెట్లో ఈ ఓవర్లో ఎన్ని 4s కొడతారు, ఎన్ని సింగిల్ తీస్తారు, ఎన్ని 2s తీస్తారు, ఎన్ని 6లు కొడతారు, ఈ ఓవర్లో వికెట్ తీస్తారా లేదా, నో బాల్ వేస్తారా లేదా, ఇలా రకరకాలుగా అంటే బెట్టింగ్స్. సో రకరకాలుగా వాళ్ళు బెట్టింగ్ చేస్తారంట. ఇప్పుడు ఆంధ్రాలో ప్రస్తుతానికి ఈ పొలిటికల్ ఫేవరు, ఈ పొలిటికల్ బెట్టింగ్ జరుగుతుంది. సో అంటే ఎందుకంత వాటికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బెట్టింగ్ రాయిలు? అంటే ఎవరైనా డబ్బులు పెడుతున్నారు అంటే గెలిస్తేనే పెడతారు, ఓడిపోతాం అంటే ఎవరు డబ్బులు పెట్టరు. మరి ఎందుకు అక్కడ అంత ఇది వస్తుంది? సో ప్రతిదీ వ్యాపారం అయిపోయింది కదమ్మా, ఈజీ మనీ. ఇప్పుడు మీరు చూస్తే ఎంతమంది ఈ యొక్క క్రికెట్ బెట్టింగ్లో ఎంతమంది కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఒక రోజుకి లాస్ అవుతున్నారు. మీరు చూస్తూ ఉంటారు, పలానా చోట బెట్టింగ్ రాకెట్ పట్టుకున్నారని పోలీసులు, కొన్ని కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు దొరికినాయని, ఎక్విప్మెంట్ దొరికిందని. సో ఇది రకరకాల. ఇప్పుడు ఏదో మన శ్రీశ్రీ గారు చెప్పినట్టు అది మన సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా ఈ రోజున బెట్టింగ్ చేయడానికి ఇంకా అది ఇదేం లేదమ్మా. సో బెట్టింగ్ అనేది ఇంకా ఇటు ప్రతి దాంట్లో కూడా బెట్టింగ్ అనేది కామన్ అయిపోయింది. రెండోది మీరు ఇప్పుడు కడప స్థానం తీసుకుంటే, కడప స్థానంలో ఎప్పుడైతే షర్మిల ఎంటర్ అయ్యి షర్మిల గారు కడప ఎంపీ స్థానానికి వీళ్ళు నిలబడడం జరిగిందో అక్కడ అవినాష్ రెడ్డికి ఆశలు సన్నగిల్ని మొన్నటిదాకా బెట్టింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వెనుక తిరుగుతున్నారు. సో బెట్టింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎందుకులే అని చెప్పి ఇటు మొగ్గు చూపుతున్నారు. అటు అవినాష్ రెడ్డి వైపు బెట్టింగ్ చేయడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించట్లేదు. సో ఆవిడ చాలా గట్టి పోటీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే
వైసీపీపై బెట్టింగ్ రాయుళ్ళు ఎవరైతే మద్దతుదారు ఉంటారో బెట్టింగ్ చేయడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారో అనే దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి మేము ఓడిపోతున్నామని మాకు తెలిస్తే మేము ఎందుకు డబ్బులు పంచుతాం, మేము ఎందుకు డబ్బులు పెడతాం అని కూడా అన్నారు అని చెప్పేసి. అంటే ఏ ధైర్యంతో ఆ మాట అని ఉండొచ్చు అంటారు? అంటే వాళ్ళకున్న ఉంటుంది కదమ్మా, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ సర్వేసు, ఆ లోకల్లో ఉన్న ప్రజానాడి తెలుస్తుంది కదా, వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది కదా, వాళ్ళ పనే అది కదమ్మా. మనం ఎడ్జ్లో ఉన్నామా లేదా, మనకేంటి మన పరిస్థితి ఏంటి, గ్రౌండ్ లెవెల్ అంతా కూడా వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా. అన్నిత్యం వాళ్ళకున్న కార్యకర్తలు, ఫాలోవర్సు, ఆ తృతీయ శ్రేణి ఈ నాయకత్వంలో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది వ్యాపారమే కదా, బెట్టింగ్ అనేది వ్యాపారమే కదా. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు బెట్ చేస్తూ ఉంటారు. సో మనం చూసి తెలిసి మనం గుడ్డి గుర్రం మీద మనం పందాలు ఖాయం కదా. అవును. సో అంటే రిజల్ట్స్ అన్నీ, అంటే ఏ సర్వేలు చూసినా వాటి రిజల్ట్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ వైసీపీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఓడిపోతున్నాం అంటే, ఒకవేళ మేము ఓడిపోతున్నాం అయితే మేము ఎందుకు డబ్బులు పెడతాం, మేము ఎందుకు డబ్బులు పంచుతాం అనే మాట అటు నుంచి వచ్చిందంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు? సో అది ఏ ప్లాన్తో ఆ మాట అంటే ప్రతి ఎలక్షన్లో కూడా అది సహజం అండి. ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళ యొక్క వాటర్ నాడి అక్కడున్న ఫల్స్ చూసిన తర్వాత ఈ డబ్బులు పంచే వాళ్ళు కూడా డబ్బులు పంచరు. సో వాళ్ళు అది ఎందుకు ఓడిపోయేటప్పుడు ఎందుకు అనవసరంగా వేస్ట్ అని చెప్పి వాళ్ళు చాలామంది ఈ డబ్బు పంచడం, పంపకాలు, బెట్టింగ్స్ అన్నీ కూడా ఆపేస్తారు. సో ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్ అమ్మ. ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్యం కాదు, ఇదేమీ కూడా కాదు. ఇట్స్ కామన్ సెన్స్ అంతే. అంటే కానీ వైసీపీ వాళ్ళైతే డబ్బులు పంచడంలో వెనకడగేయట్లేదు కదా. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు చాలా వేలలోనే పంచేటువంటి ఆలోచనలో ఉన్నారు, వేలు పంచుతున్నారు. ఆల్రెడీ కొన్ని కోట్లు కూడా సర్దుబాటు చేసేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు పంచుతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చెబుతున్నారో ఇది ఐ థింక్ నాకు తెలిసి ఈ కడపకు సంబంధించిన వార్త అనుకుంటున్నాను నేను. ఈ కడప ఎస్పెషల్లీ అవినాష్ రెడ్డి ఎంపీ సీటుకి సంబంధించిన వార్త అనుకుంటున్నాను నేను. సో మిగతా చోట్లంతా కూడా వాళ్ళు కూడా బాగానే స్పెండ్ చేస్తున్నారు. సో ప్రతి మీటింగ్ కూడా జగన్ గారి మీటింగ్కి 10 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్లస్ దండిగా డబ్బులు అసలు ఆల్రెడీ ఎప్పుడో 6 నెలల క్రితమే ప్రతి అసెంబ్లీకి, ప్రతి ఎంపీ దీనికి కూడా సెగ్మెంట్కి కూడా వాళ్ళు ఫండింగ్ అంతా కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ మొబిలైజేషన్ అంతా అయిపోయింది. సో ఎక్కడెక్కడ సేఫ్ పాకెట్స్లో పెట్టుకోవడం జరిగిందని వాళ్ళే బాహటంగా చెబుతున్నారు. మా సర్దుబాట్లు, మా పంపకాలన్నీ ఎప్పుడో అయిపోయినాయి అని చెప్పి. సో డబ్బులు అంతా బాగానే పంచిపెడుతున్నారు. బహుశా మీరు చెప్పిన విధానం చూస్తే ఈ యొక్క షర్మిల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ప్లస్ వాళ్ళ చిన్నాన్నగారి మరణాంతరం అక్కడున్న వ్యతిరేకత దృష్ట్యా అవినాష్ రెడ్డి మీద పందాలు కాయడానికి వెనకంజ వేసినట్టుగా ఉన్నది. అంటే కడప ఎంపీ స్థానమే కాకుండా పులివెందుల స్థానం కూడా బెట్టింగ్ రాయిళ్ళు ఫోకస్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఉంటుంది. అక్కడ కూడా జగన్కి అంత అనుకూలంగా ఏమీ లేనట్టుగానే ఉంది. బీటెక్ రవి గారు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. బీటెక్ అక్కడ టీడీపీ కూడా చాలా గణనీయంగా పుంజుకుంది. సో బీటెక్ రవి కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. సో అంత జగన్ గారికి బహుశా అంత ఈ కేక్ వాక్ ఏం కాదు. డెఫినెట్గా అది నల్లేరు మీద నడకే. సో బెట్టింగ్ రాయిళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళ దందాన్ని. సో మరి ఎవరెవరు దేని మీద పెడతారనే స్థానాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి, కథనాలు, వార్తలు. సో చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రసాద్ గారు.